సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు హుషారుగా ఉండే నటి సమంత ఆమె తాజాగా ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పెట్టిన పోస్టులు వైరల్ అయితేనే ఉన్నాయి. గది ఇట్లా నాగ చైతన్య పెళ్లి సమయంలో ఆమె పెట్టిన పోస్టులు ఎట్లా స్పందించినా కానీ గరం ముచ్చట లెక్క మారినాయి. ఇక తాజాగా ఆమె ఒక ఆసక్తికరమైన పోస్టును పెట్టిందంట. గది ఏంటనంటే ఇక వాళ్ళ వదిన ఒక పోస్టును పెట్టి ఈమె పేరుని రాసుకొచ్చిందంట. గదే ఈమె ఖాతాలా పంచుకున్నదంట. గది ఏందనంటే ప్రపంచంలా మంచి వదినలు ఉంటారు. ఇక నా వదినను నేను ఎప్పటికీ ప్రేమిస్తా అని వాళ్ళ వదిన పెట్టింది ఈమె గిట్లా పంచుకున్నదంట. ఇక లవ్ యూ అని స్పందించిందంట. ఇక చూసిరు కదా ఎంత చూడముచ్చటగా ఉన్నదో. అయితే సెప్టెంబర్ నెలలా డేవిడ్ సోదరుడు పెళ్లి జరిగింది. ఇక ఆమెనే ఈమె అని అర్థమవుతున్నది. అయితే గందులో పాల్గొని సమంత మస్తుగా ఆనందంగా అవుపడ్డది. అంతేకాదు సమంత ఎప్పటికప్పుడు గిటువంటి మంచి పోస్టులే కాకుండా స్ఫూర్తికరమైన పోస్టులు కూడా పెట్టడం ఇక కొత్త ఏం కాదు. ఇటీవలనే ఆమె నటించిన సిటాడల్ గురించి ఆమె స్పందన పెట్టింది. అయితే ఈ సైన్మాల జట్టుతోని పనిచేయడం అనేది నిజంగా చాలా గొప్పగా గర్వించదగ్గ విషయం. ఇక రాజండికేతోని పనిచేయడం గిట్ట నాకు చాలా ప్రేరణనిచ్చింది అని సమంత మంచి పోస్టును పెట్టింది. ఇంకా అంతేకాదు సమంత ఇక మొన్నటి రోజున మంచి ఒక వీడియోని గిట్లా పంచుకున్నదంట. ఇక దాంట్లో అబ్బాయి అమ్మాయి కుస్తీ పడుతుంటాడు. ఇక అమ్మాయి మీద అబ్బాయి ఓడిపోతాడు, అమ్మాయి గెలుస్తుంది. ఇక ఇది చూసి నేర్చుకోండి అని రాసుకొచ్చింది. ఇక దీన్ని బట్టి చూస్తుంటే ప్రస్తుతం ఈ వీడియో అనేది చర్చ మొదలైంది. ప్రత్యేకంగా సమంత ఆత్మవిశ్వాసం కానీ పోరాట భావము అందరూ అభిమానులు ప్రశంసిస్తున్నారంట. ఇక మరోపక్క సమంత ఇక తీవ్రంగా వాళ్ళ నాయన చచ్చిపోయిండు. ఇక చచ్చిపోయేసరికి బాధలో ఉన్నప్పటికీ చివరి నిమిషాలు వాళ్ళ నాయన పెట్టిన పోస్ట్ చూసి ఆమె జీవితంలో ఎంతో ప్రభావం చూపించింది అనేది ఇక ఎంతో ప్రేరణనిచ్చేటట్టుగా ఉన్నది అని చెప్పి సమంత గుర్తు చేసుకున్నది. అంతేకాదు నేను ఇక ఒక ఇదిలో ఎదిగిన తర్వాత నా తల్లిదండ్రులు గర్వించిర్రు అని చెప్పి ఇట్లా అన్నదంట. ఇక ఇప్పుడు ప్రస్తుతం సమంత గిటువంటి దిశ ఎదుర్కొంటూనే ఆమె మటుకు ఆమె సైన్మాలు మాత్రం ఎక్కడ ఆగకుండా ముందుకు సాగుతున్నది. ఇక ప్రస్తుతం హిందీలా రక్త బ్రహ్మాండు ఇక ఆమె బ్యానర్లనే మా ఇంటి బంగారం షూటింగ్ సిద్ధమవుతున్నాయంట. ఇక తొందరలోనే రాబోతున్నాయి అని చెప్పుకోవచ్చు. ఇక ఇన్నారు కదా గిస్వంటి వాళ్ళని మనం ప్రేరణ లెక్క తీసుకోవాలి. ఇక అంతేకాదు సమంత ఇంకా మరిన్ని సైన్మాలు వేసి మన అందరినీ అలరించాలి. ఇక ఎప్పటికప్పుడు ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటాం. మళ్ళీ కలుద్దాం.